ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని యాక్సిలరేట్ చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఏదైతే ఎస్ఐపిబి ఉందో, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఉందో, ఆ ప్రమోషనల్ బోర్డు అనేది 2 కంపెనీస్కి ల్యాండ్స్ అలొకేట్ చేసింది. అందులో ఒకటి టీసీఎస్, రెండు వచ్చేసి వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్కి ల్యాండ్స్ అలొకేట్ చేసింది. నేను ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో టీసీఎస్కి ఏదైతే 21.16 ఎకరాస్ అనేది కేవలం 99 పైసలకి 1 ఎకరా ఇవ్వడం తగ్గుపడుతుంది. నేను ఒక వీడియో చేశాను. ఎందుకంటే మీకు తెలుసు, టీసీఎస్ అనేది చాలా పెద్ద సంస్థ. దాని టీసీఎస్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ మొత్తం కలుపుకుంటే దాదాపుగా 1,00,000 కోట్ల కంపెనీ. సంవత్సరానికి టీసీఎస్కి వచ్చే ఒక్క ఆదాయమే 50,000 కోట్లు. అంటే 50,000 కోట్లు వచ్చే ఒక కంపెనీకి కేవలం 1 ఎకరా 99 పైసలు ఇవ్వాల్సిన స్థితి లేదు. ఎందుకంటే ఆ కంపెనీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళు నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఏదైతే మార్కెట్ రేట్ ఉందో మార్కెట్ రేట్ కొనుక్కొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పి నేను చెప్పాను. అయితే అది ఫస్ట్ కంపెనీ. ఇదే ఎస్ఐపిబి ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఉందో, అదే ఎస్ఐపిబి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు ఇంకొక కంపెనీ కూడా ల్యాండ్ అలొకేట్ చేసి ఇంతకుముందు చెప్పినట్టు వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కూడా ల్యాండ్ ఇచ్చారు. ఎంత ల్యాండ్ ఇచ్చారంటే దాదాపుగా 59.6 ఎకరాస్ ల్యాండ్ అలొకేట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న చర్చ అంతా ఏంటంటే, అసలు వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన ల్యాండ్ వాల్యూ దాదాపుగా 1000 crore ప్లస్ ఉంటుంది. అయితే ఈ వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సామర్థ్యం, దాని యొక్క కెపాసిటీ, నిజంగానే ఆ ఆఫీస్కి ఉన్న రెప్యుటేషన్, దానికి ఉన్న కార్పొరేట్ నేచర్ ఏంటనేది దాని మీద పెద్ద వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఏదైతే ది వైర్ అనే ఏదైతే ఒక పత్రిక ఉందో, ఇంగ్లీష్ పత్రిక, దానికి ఒక పెద్ద కథనం ప్రచురించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇంత పెద్ద స్థాయిలో 59.6 ఎకరాస్ ల్యాండ్ అలొకేట్ చేయడం వెనక ఏంటి మతలబ్ అంటూ పెద్ద కథనం ప్రచురించింది. అయితే ఎందుకు ఆ కథనాన్ని ప్రశ్నించారంటే, ఈ వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క స్టోరీ ఏంటంటే, దీనికి ఎటువంటి కార్పొరేట్ కల్చర్ కానీ కార్పొరేట్ కంపెనీ కానీ ఎటువంటి కంపెనీ లేదు. ఆ వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క రెవెన్యూ కానీ దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? కేవలం 10 లక్షల లోపు. అంటే 10 లక్షల లోపు ఉన్న ఒక కంపెనీకి 59.6 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలొకేట్ చేయడమే ఇక్కడ పెద్ద స్థాయిలో ఒక వివాదం నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలొకేట్ చేసే ముందే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే దావోస్కి వెళ్ళిందో జనవరి 2024లో, అప్పుడు వాళ్ళు ఈ వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఎంఓఐ కుదిరించుకున్నారు. అందులో భాగంగా ఏవైతే వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందో, తెలంగాణలో ఏ డేటా సెంటర్ ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తాము, ఏ డేటా సెంటర్ హబ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం, దానికోసం 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ తోటి వాళ్ళు ఎంఓఐ కుదుర్చుకున్నారు. అయితే ఆ ఎంఓఐ కుదుర్చుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్న ఏదైతే క్యాబినెట్ ఉందో, ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న గవర్నమెంట్ అదే సమస్య తోటి ఏప్రిల్ 2025లో వాళ్ళు ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. వాళ్ళు ఏంటంటే 5,728 కోట్లు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఏదైతే వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క సామర్థ్యం ఏంటి అభావం అంటే, ఇది కేవలం 2 నెలల కింద, అంటే ఫిబ్రవరి 12, 2025లో ఈ కంపెనీ రిజిస్టర్ చేశారు. యాజ్ పర్ ద ఇండస్ట్రీ ఏదైతే కార్పొరేట్ మినిస్ట్రీ అఫైర్స్ ఉందో దాని యొక్క రూల్ ప్రకారం, దాని యొక్క డేటాబేస్ ప్రకారం కేవలం 2 months కింద ఈ కంపెనీ రిజిస్టర్ అయిపోయింది. ఎక్కడ రిజిస్టర్ చేశారు సార్? మన హైదరాబాద్లో ఉన్న కొత్తగూడలో రిజిస్టర్ చేశారు. అయితే రిజిస్టర్ చేసిన ఆఫీస్లో వాళ్ళ కార్యక్రమాలు ఏంటి, వాళ్ళ యాక్టివిటీస్ అని పరిశీలిస్తే తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఏదైతే రిజిస్టర్ చేసిన కంపెనీ ఉందో, కార్పొరేట్ కంపెనీ అడ్రస్ ఉందో, ఆ అడ్రస్లో 2 ఓల్డ్ పీపుల్ రెసిడెన్షియల్ అడ్రస్ కింద రిజిస్టర్ అయింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయి బోగస్ అని. సో అలాగే ఈ వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఒక పేరెంట్ కంపెనీ ఉంది. అది యుఎస్లో ఉన్న కంపెనీ. దాని పేరు ఏంటంటే వుర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సి. ఎల్ఎల్సి అంటే మనకు తెలుసు, లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ అని చెప్పేసి. ఇది యుఎస్లో రిజిస్టర్ చేశారు. అయితే యుఎస్లో రిజిస్టర్ చేసిన కంపెనీలు ఎవరైనా ఉన్నారని వెరిఫై చేస్తే ఇది కాలిఫోర్నియాలో రిజిస్టర్ చేశారు. అక్కడ కూడా 3 BHK ఫ్లాట్, అంటే 3 బెడ్రూమ్లు, హాల్, కిచెన్తో పాటు 2 వాష్రూమ్స్ ఉన్న ఒక ఏరియా ఉంది తప్ప అక్కడ ఎటువంటి కంపెనీ లేదు. అయితే యుఎస్ఏలో ఉన్న ఏదైతే వుర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సి ఉందో దాన్ని ఎప్పుడు రిజిస్టర్ చేశారంటే సెప్టెంబర్ 27, 2024లో యుఎస్ఏలో రిజిస్టర్ చేశారు. అంటే మన ఇండియాలో వుర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేమ్ని
ఫిబ్రవరి 12, 2025 రిలీజ్ చేస్తే దానికి ఎగ్జాక్ట్గా కొన్ని నెలల కిందే మాత్రమే యుఎస్ఏలో సెప్టెంబర్ 27, 2020 రిలీజ్ చేశారు. ఆ తర్వాత 24 జనవరి 2025 ఏదైతే దావోస్లో పెద్ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం నడిచిందో అక్కడ వీళ్ళు వెళ్ళి తెలంగాణ గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తోటి ఎంఓయూ కుదిరించుకొని వచ్చింది. అంటే వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్తో ఎంఓయూ కుదుర్చుకునే ముందు ఒక 3-4 months బిఫోర్, అంటే సెప్టెంబర్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3-4 months బిఫోర్ వాళ్ళు కంపెనీ యుఎస్ రిలీజ్ చేశారు. ఆ డొల్ల కంపెనీ తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ తోటి ఎంఓయూ కుదుర్చుకున్నారు. అదే కంపెనీ ఆఫ్టర్ 4 months మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి అంటే ఇండియాలో రిలీజ్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి ఎంఓయూ కుదిరించుకొని 5,725 కోట్లు, అంటే దాదాపుగా 2 స్టేట్స్లో కలిపి దాదాపుగా 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చీప్గా ల్యాండ్ కొట్టేశారు. అయితే ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఒక పక్క అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనొచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ని యాక్సిలరేట్ చేయడానికి ఒక పక్క చెప్తున్న గవర్నమెంట్ ఇట్లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఇటువంటి కార్పొరేట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఏమి లేకుండా, కేవలం ఒక సూట్ కేస్ కంపెనీ లాగా ఒక చిన్న నార్మల్ స్టార్ట్అప్ కూడా కాదని చెప్పచ్చు. ఎందుకంటే 10 లక్షల లోపు వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో 10 లక్షల లోపు ఉన్న కంపెనీకి ఈ స్థాయిలో కేటాయింపులు ఇచ్చారంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదంటే ఇంకా గవర్నమెంట్ ఏ స్థాయిలో దీని మీద వర్కౌట్ చేస్తుందో మనకు అర్థం కావట్లేదు. ఈ కంపెనీకి ఎటువంటి కార్పొరేట్ ఫుట్ ప్రింట్స్ లేవు, అలాగే ఎటువంటి ఫాస్ట్ బిజినెస్ హిస్టరీ లేదు. అలాంటి కంపెనీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ స్థాయిలో ల్యాండ్ అలొకేట్ చేసిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటుందో మనం ఆలోచించాలి ఒకసారి. దీన్ని ఫేవరెటిజం అనాలా, లేకపోతే దీని వెనుక ఎవరన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారో ఆలోచించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎవరైతే ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా కంపెనీకి డైరెక్టర్స్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఒకతను సతీష్ అబ్బూరి, ఇంకొక వ్యక్తి పెందుర్తి విజయ్ కుమార్. అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే సతీష్ అబ్బూర్ ఉన్నాడో, ఇతను విజయవాడ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని ఉన్నారో, విజయవాడ ఎంపీ ఉన్నారో, అతనికి అత్యంత సన్నిహితులు. వాళ్ళిద్దరు కలిసి ఎన్నో రకాల బిజినెస్ చేశారు. ఇంతకుముందు వాళ్ళిద్దరు కలిసి ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ నుంచి ఆ కంపెనీలోకి చాలా ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసి అందరికీ అవి పెట్టి వాళ్ళు మోసం చేసిన వ్యక్తులు. అదే వ్యక్తి ఇవాళ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి డైరెక్టర్ ఉంటున్నాడు. అలాంటి కంపెనీకి ల్యాండ్ అలోకేట్ చేయడం ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద స్థాయిలో ఒక చర్చ నడుస్తుంది. ఎంత ఆలోచించేస్తుందంటే, ఇట్లాంటి కంపెనీస్కి 59.6 ఎకరాస్ ఏదైతే ల్యాండ్ విశాఖపట్నం అలోకేట్ చేసినప్పుడు ఆ ల్యాండ్ యొక్క వాల్యూ దాదాపుగా 1,000 crores ఉంటుంది అన్నప్పుడు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అలాంటి కంపెనీకి ఇంత పెద్ద స్థాయిలో ల్యాండ్ అలోకేట్ చేయడం వెనక ఏముంది మతలబ్ అనేది వారికి అర్థం కావట్లేదు. అంటే ఒక పక్కేమో ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలి, ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళాలి, మా దగ్గర విజన్ ఉందని చెప్తున్న గవర్నమెంట్ మరో పక్క మాత్రం ఇలాంటి డొల్ల కంపెనీస్కి ల్యాండ్స్ అలోకేట్ చేసి ప్రభుత్వం దగ్గర ఉన్న ఏవైతే భూములు అనేవి ఇష్టారాజ్యంగా పనిచేస్తే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రతిసారి ఎవరైనా సరే ఒక కంపెనీకి ల్యాండ్ అలోకేషన్ జరిగినప్పుడు, తక్కువ ప్రైస్ జరిగినప్పుడు, లేదంటే ఇలాంటి ఎటువంటి బిజినెస్ హిస్టరీ లేదంటే ఎటువంటి కార్పొరేట్ ఫుట్ ప్రింట్స్ లేని కంపెనీస్కి ఇలాంటి ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వైసల్ చేస్తారు. ఇంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను, టీసీఎస్కి సంబంధించిన వీడియో కూడా చెప్పాను. అంత పెద్ద కంపెనీ, అన్ని కోట్ల కంపెనీ, అంత రెవెన్యూ వస్తున్న కంపెనీకి కేవలం 99 పైసలకి ఇవ్వడం కూడా తప్పని నేను చెప్పాను. అంటే టీసీఎస్కి ల్యాండ్ ఇవ్వడం తప్పని చెప్పట్లేదు, టీసీఎస్కి ఏదైతే ఎక్కడ 99 పైసలకి ల్యాండ్ ఇవ్వడం తప్పని చెప్పాను. అలాగే ఇప్పుడు ఏదైతే సెకండ్ కంపెనీ ఉందో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటి కంపెనీకి కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ వెరిఫికేషన్ చేయకుండా కేవలం కంపెనీ పేరు కొంతమంది వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయడం ఎంత పెద్ద తప్పు మీరు ఒకసారి ఆలోచించండి. ఇలాంటప్పుడే మనకు అనిపిస్తుంది ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. గవర్నమెంట్లో ఉన్న కొంత వ్యక్తులు అలాంటి కంపెనీస్ టైఅప్ అయ్యి ఇలాంటి కంపెనీస్ పెట్టించి వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసి దాని ద్వారా ఇండైరెక్ట్గా కొంత డబ్బును జమ చేసుకునే కార్యక్రమం తప్ప నిజంగానే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఐటీ సెక్టర్ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నం అయితే కాదని చెప్పొచ్చు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత, ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ ల్యాండ్ ఏదైతే అలొకేట్ చేసి ల్యాండ్ వెనక్కి తీసుకొని ఆ కంపెనీ రద్దు చేస్తారా, లేకపోతే ఆ కంపెనీతో ముందుకెళ్తారని మాత్రం మనం చూడాలి. ఎందుకంటే నాకు తెలిసి ఇది చంద్రబాబు గారు లేదా లోకేష్ గారు లేదా ఇంకెవరన్నా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగిందా, వాళ్ళకి తెలియజరిగిందని మాకు తెలియదు. ఎందుకంటే ఇది కేవలం ది వైర్ అని ఏవైతే వెబ్సైట్ ఉందో, ఒక పత్రిక ఉందో, వాళ్ళు
ఈ కథనాన్ని మొత్తం ఇన్వెస్ట్ చేసేసి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, ఈవెన్ యూఎస్ఏలో ఇన్వెస్ట్ చేశారు. ఏదైతే ఎల్ఎల్సీ అనే కంపెనీ ఉందో అక్కడ ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సీ ఉంది, ఇండియాలో కూడా ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని మొత్తం కంప్లీట్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ స్టోరీని పబ్లిష్ చేశారు. అయితే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. చూడాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాని మీద రిప్లై ఇస్తుందా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టి ఆ కంపెనీకి అలోకేట్ చేసిన ఏదైతే ల్యాండ్ ఉంది బ్యాక్ తీసుకుంటారని మాత్రం మనం వెయిట్ చూడాలి. మీరు కూడా ఇలాంటి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డెవలప్ కంపెనీస్ కి ల్యాండ్ అలోకేషన్ మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే Mr.R కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ అండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.